సంగీత ప్రపంచంలో తన మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తున్న రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్, ఐపీఎల్ ఫ్రాంచైజ్ సన్ రైజర్స్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధం ఒకటి కాబోతున్నారనే వార్త టాలీవుడ్లో పాటు కోలీవుడ్లో కూడా క్రికెట్ సర్కిల్లో కూడా వైరల్గా మారింది. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని, పెళ్లి గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా కోలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం వీరిద్దరూ ఈ ఏడాది 2026 ద్వితీయార్థంలో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే ఇరు కుటుంబాల నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. అనిరుద్ కావ్యమారన్ మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు ఈ రోజు వచ్చినవి కాదు. గత ఏడాది జూన్ నుంచే వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ అయిన ఎక్స్, రెడిట్లో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరు విదేశీలోని లాస్ వేగాస్లో చెట్టాపట్టలు వేసుకొని తిరిగారని, అక్కడ డిన్నర్ డేట్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. దీనికి తోడు కావ్యమారన్ తండ్రి మీడియా మొగుల్ కళానిధి మారన్కు చెందిన సన్ పిక్చర్స్ బ్యానర్లో అనిరుద్ వరుసగా పెద్ద సినిమాలకు మ్యూజిక్ అందిస్తుండటం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న అత్యంత క్రేజీ లీక్ ఏంటంటే, అనిరుద్ రవిచంద్రన్కు వరుసగా మామయ్య అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పెళ్లి సంబంధం కోసం స్వయంగా రంగంలోకి దిగారని టాక్ నడుస్తుంది. రజనీకాంత్ స్వయంగా కళానిధి మారన్తో మాట్లాడి ఈ జంటను ఆశీర్వదించాల్సిందిగా కోరారని, రెండు వైపులున్న పెద్దలు పెళ్లికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తమిళ మీడియాలో వర్గాల్లో గుసగుసగులు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై సన్ నెట్వర్క్ కానీ, అనిరుద్ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేయలేదు. పెళ్లి ఫిక్స్ చేసిన తరుణంలో ఇటీవలే ఒక పబ్లిక్ ఈవెంట్లో అనిరుద్ మీడియా నుండి ఒక ఆసక్తికరం ప్రశ్న ఎదురైంది. ఒక రిపోర్టర్ పేరెత్తకుండా సార్ త్వరగా పెళ్లి పిలుపు ఇవ్వండి అని అనగా, అనిరుద్ నవ్వుతూ తమిళంలో ఇది వేరా మళ్ళీ ఇదేనా అంటూ సింపుల్గా దాటేశారు. గతంలో కూడా ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా మ్యారేజా లోల్ కాస్త రూమర్స్ ఆపండి బాసు అంటూ కొట్టిపారేశారు. అటు కావ్యమారన్ కానీ, మారన్ ఫ్యామిలీ కానీ ఈ పుకార్లపై ఎప్పుడూ స్పందించకుండా పూర్తిగా సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సెలబ్రిటీలు తమ కెరీర్లపై పూర్తి ఫోకస్ పెట్టారు. అనిరుద్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్గా జైలర్ 2, జననాయగన్, షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ వంటి భారీ ప్యాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. మరోవైపు కావ్యమారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పనులతో పాటు ఇటీవల సౌత్ ఆఫ్రికా T20 టీంలో SRH ఈస్టర్స్ కెప్టెన్ టీమ్గా వరుసగా టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించి బిజినెస్ ఉమెన్గా బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జంట నిజంగానే పెళ్లిపీటలు ఎక్కుతుందా లేదా తెలియాల్సి ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.